మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఘనకార్యం. అదేవిధంగా ప్రభాస్ ప్రభుత్వ ల్యాండ్ కొనుక్కొని తక్కువ ధరకు కొనుక్కొని ఆయన దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది ప్రభాస్ చేసిన ఘనకార్యం. అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న ఈ యొక్క మోహన్ బాబు కూతురు ఎవరైతే ఉన్నారో ఈమె ప్రమోషన్స్ ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి ఈమె కూడా నోటీసులు ఎదుర్కొన్నది. ఆమె మీద కూడా ఇప్పటికీ విచారణ జరుగుతుంది. అదేవిధంగా దగ్గుపాటి రాణా మీద కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను ఆయనకు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది. ఇక నాగార్జునకు కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి ఇది చెరువులనే కట్టేసి మొత్తం హైదరాబాద్కు సంబంధించినటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి కాలుష్యం పెరిగే విధంగా ఆయన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అది కన్వెన్షన్ నాగార్జున చేసినటువంటి ఘనకార్యం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హీరో ఏదో రకంగా ప్రజల్ని ఇల్లీగల్గా దోసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళే. ఈరోజు వీళ్ళు వచ్చి ఐబొమ్మ రవి మీద ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయన ఏమైనా ఘనకార్యాలు చేసిరా అని మాట్లాడడం, ఇది వీళ్ళ భాగోతం. అంటే వీళ్ళు ఏమైనా కష్టం చేసిరా లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? ప్రజల యొక్క ఆడియన్స్ యొక్క అభిమానంతో వీళ్ళు ఈరోజు కోట్లు సంపాదించుకొని ఏదో వెబ్సైట్లల్లో ఏదో పైరసీ వీడియోలు, అది కూడా క్వాలిటీ ఉండవు. సినిమా చూడాలనుకునే వ్యక్తి డైరెక్ట్గా థియేటర్కి పోతేనే ఈరోజు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా లాంటిది. అల్లు అర్జున్ ఘనకార్యం కూడా చెప్పాలి. అల్లు అర్జున్ ఘనకార్యం ఎలాంటిదంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా యొక్క థియేటర్లలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఓపెన్ టాప్ కార్లలో చేతులు పుక్కుంటూ పోయి ఆడ యొక్క తొక్కిసలాట జరిగితే ఆడ మనిషి చనిపోయిందని చెప్తే కూడా థియేటర్లో చనిపోనియండి, చనిపోతే సినిమా అయిపోయిన తర్వాత వెళ్తామని చెప్పి సినిమా అయిపోయే వరకు చూసుకుంటూ వాడు ఉన్నాడు. కానీ ఈ యొక్క మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా చేసి తర్వాత కూడా నా సినిమాని ఆడకుండా చేస్తారు, నా మీద కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి అని మాట్లాడడం జరిగింది. కానీ కనీసం ఆయన ఏ రోజు కూడా ఒక ప్రాశ్చాత్తాపం ప్రకటించినట్టు కూడా కనపడలే. తర్వాత ఆయనకు మా రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ గద్దర్ అవార్డు ఇచ్చింది. గద్దర్ అవార్డు ఇచ్చి అవార్డు ఫంక్షన్లో అవార్డు తీసుకుంటూ ఆడ కూడా మళ్ళీ రఫ్ డైలాగులు కొట్టుకుంటూ ఒక ముఖ్యమంత్రి అన్న విలువ లేకుండా, లేకపోతే ఒక ప్రజల ప్రాణాలంటే విలువ లేకుండా ప్రవర్తించినటువంటి గనుడు ఈ యొక్క అల్లు అర్జున్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఏదో రకంగా చేసి జనాలను పీడించుకుంటా ప్రజల డబ్బుని సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తులే వీళ్ళు. కానీ ఈరోజు వీళ్ళు మా అంత పుణ్యాత్ములు లేరు, మా అంత